రామ్ నారాయణ రామ్. మన భారతదేశం ఎలా పురోగతి సాధించుకుంటుంది? రాబోయే కాలంలో దేశంలో ఏవైనా సానుకూల మార్పులు జరగనున్నాయి? ఈ రోజు ఈ విషయంపై మనం చర్చించబోతున్నాం. మొదటగా మన దేశంలోని డబ్బు, అది ఎక్కడికో పోయి ప్రజల జేబులు నింపుతుంటే దాన్ని నిలిపివేయాలి. ముందు భారతదేశంలో ఎన్నో వస్తువులు దిగుమతి అవేవి, ఎందుకంటే మనకు అవి తయారు చేయడానికి పరికరాలు ఉండేవి కాదు. మనం డబ్బుతో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాము. కానీ నేడు భారతదేశం ఎన్నో వస్తువులను ఎగుమతి చేస్తోంది, ఎందుకంటే మనం అభివృద్ధి చెందిన దేశం అయిపోయాం. మన దేశంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి, కానీ దేశంలో చాలా డబ్బు ప్రజల్ని సంతోషపెట్టడానికి వెచ్చుతుంది. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, అయితే దేశాలు ఒక్కటిగా ఎందుకు ఉండకూడదు? మనం ఆస్తి హక్కుల్ని వదిలి ఒక్కటిగా కట్టుబడి ఉండాలి. అందరినీ ఒకటిగా ఉండాలని, జాతి మత రాజకీయాల నుండి పైకి వెళ్ళాలి. ప్రకృతి ఎప్పుడూ ఎవరికి ఏ విధమైన వివక్షతను చూపలేదు. సూర్యుడు ఎప్పుడూ నేను ఈ రోజు ఎవరూకు నా కాంతిని ఇవ్వను అని చెప్పలేదు. చంద్రుడు నేను ఈ రోజు నా చంద్రకాంతిని ఎవరూకు వెలిగించను అని చెప్పలేదు. గాలి ఎప్పుడూ నేను ఈ రోజు ఈ దిశలో అంగీకరించను అని చెప్పలేదు. అయితే మనుషులు ఇలా ఎందుకు వివక్షతని సృష్టిస్తారు? ఎందుకు మనం ఒకరిపై ఆస్తి హక్కులు భావిస్తాము? ఈ ఆలోచన మారాలని మీరు కోరుకుంటున్నది. ప్రపంచమంతా ఒకే ధర్మం ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి. అది ప్రకృతి యొక్క ధర్మం మరియు రాజ్యాంగం. ఆకాశం మరియు ప్రకృతిలో ఉన్న విధానాలు, ఆచారాలు, కార్యాలు, ధర్మం ఇవన్నీ భూమిపై కూడా అమలు చేయాలి. ఈ అన్ని విషయాలను అమలు చేయడానికి మనం మొదటిగా మనలో మనమే ఆత్మపరిశీలన చేయాలి. మనం ఎందుకు మనమే మన శత్రువులవుతున్నాం అనేది ఆలోచించాలి. మనం మన ఆత్మ సాక్షి లేదా వివేకం ఆధారంగా ఆలోచిస్తే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోగలం. ఎందుకంటే మనం ఏమి సరి అయినది, ఏమి తప్పు అనే దానిని మన వివేకం మాత్రమే మనకు అర్థం చేసేది. ప్రకృతి మనకు అన్ని వసతులను ఇచ్చింది. ప్రకృతి తన నియమాల ప్రకారం నడుస్తుంది. మనం కూడా ప్రకృతి నియమాల ప్రకారం నడిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. మనం మన దేశాన్ని, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా తీసుకుంటే ఎవరు ఎవరితోనూ వివాదంలో పడరు. అందరూ కలిసి ఒకటిగా జీవించి ముందుకు సాగుతారు. మనము స్వార్థ భావం లేకుండా ముందుకు సాగాలి. అందరితో సహాయం చేయాలి. ఎవరినీ చిన్నగా లేకుండా వేరుగా చూడకూడదు. ఈ భూమి మీద అందరూ కలిసి ముందుకు సాగితే భారతదేశం ఎలా కొత్త పురోగతి శిఖరాలను చేరుకుంటుందో మీరు చూడగలరు. ఈ రోజు అందరూ ఒక రేసులో దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరూ మరొకరిని మించినట్టుగా భావిస్తున్నారు. కానీ మనం మన వివేకం విని అది చూపించే మార్గం మీద నడిస్తే జీవితం చాలా సులభం అవుతుంది. మనం చెప్తుంటాము, మన జీవితంలో అనేక ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి, కానీ వాటిని మనమే సృష్టించుకున్నాం. మన సాక్షి లేకుండా మనం ఏ పని చేస్తే అవి తప్పుగా మారిపోతాయి. మనం మన ఆత్మ సాక్షి విని జీవితం మీద పూర్తి నియంత్రణ సాధించగలిగితే అన్ని ఇబ్బందులు మనం చేతే పరిష్కరించబడతాయి. అందువల్ల మన ప్రకృతితో అనుసంధానించండి. స్వభావాన్ని సానుకూలంగా ఉంచుకోండి. ప్రేమతో మరియు ఒకరికొకరు సహాయం చేసేందుకు మనసులో భావన పెంచుకోండి. అప్పుడు జీవితం చాలా సులభం అవుతుంది. మనము మన జీవితాన్ని మన చేతుల నుండి ఆందోళనలతో, ఇబ్బందులతో చిక్కుకొని పెట్టుకున్నాము. రామ్ నారాయణ రామ్ మీ జీవితంలోని గందరగోళాన్ని సరిచేయడంలో సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి రామ్ నారాయణ రామ్తో కనెక్ట్ అయితే అతనికి కొత్త దృష్టికోణం లభిస్తుంది. ఈ కొత్త దృష్టికోణం మనకు కొత్త శక్తిని ఇస్తుంది. తద్వారా జీవితం విజయవంతంగా మారుతుంది.